ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్య రాజేంద్ర మాట్లాడుతున్నాను. నేను రచించిన సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే ఈ పుస్తకము సేంద్రీయ వ్యవసాయం చేయాలనుకునే రైతులకి ఒక మార్గదర్శిగా ఉంటుంది. కెమికల్ వ్యవసాయం చేసే రైతులైనా కానీ మీరు పండించే పంటల్లో తెగుళ్ళు పురుగులు కెమికల్ వ్యవసాయంలో ఖర్చు పెరిగిపోతుంది అని భావించినట్లయితే అదే తెగుళ్ళని పురుగుల్ని సేంద్రీయ వ్యవసాయంలో అరికెట్టే మందుల గురించి తెలుసుకోవాలంటే ఈ బుక్ మీ దగ్గర ఉంటే చాలా ఉపయోగపడుతుంది. ఈ బుక్లో చెప్పిన మందుల్ని మీరు కంపెనీల దగ్గర కానీ మా దగ్గర కానీ మా రైతు ప్రయోగశాలకు కానీ ఆర్డర్ పెట్టుకొని పంట మీద పిచికారీ చేయడం ద్వారా మీకు తక్కువ ఖర్చులో తెగుళ్ళు పురుగులు కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ బుక్ కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ వీడియోలో కింద ఆఫీస్ నంబర్స్ స్క్రోల్ చేయడం జరుగుతుంది. ఆ నంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకున్నట్లయితే మీకు పంపించడం జరుగుతుంది. ఈరోజు మన రైతు ప్రయోగశాలకి చాలామంది రైతులు రకరకాల విషయాల మీద కాల్స్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మేము సేంద్రీయ వ్యవసాయం చేయాలనుకుంటున్నాము, మీ సలహాలు సూచనలు కావాలి అని అడుగుతున్నారు. అది ఓకే, దానికి మనం ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటాము. కాకపోతే అనుభవం లేని పంటల మీద, అంటే సపోజ్ ఆ రైతుకి చిల్లీ క్రాప్ పండించడం అనుభవం ఉంది, కొత్తగా ఏదో కొత్త క్రాప్ అంటే అతనికి అనుభవం లేని క్రాప్ మీదకి వచ్చి మార్కెట్ డిమాండ్ ఉందనో లేకపోతే అధిక ఆదాయం వస్తుందనో అని అనుభవం లేని క్రాప్ మీద సలహా ఇవ్వమని అడుగుతున్నారు. అలా సలహా ఇవ్వటం వల్ల నీకు అనుభవం లేని క్రాప్ను పండించేటట్లయితే దాంట్లో ఈ సేంద్రీయ వ్యవసాయంపై సలహా ఇవ్వాలి అని అంటే దాని ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉండవు. ఎందుకు అనంటే నీకు ఏ పంట మీద అయితే అనుభవం ఉందో ఆ పంట మీదే సేంద్రీయ వ్యవసాయం సలహాలు తీసుకుంటే నువ్వు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా మార్కెట్ డిమాండ్ ఉందనో లేకపోతే కొత్తగా ప్రయత్నం చేద్దామనో కొత్త పంటల మీద నీకు అనుభవం లేని పంటల మీద ఈ సలహాలు తీసుకున్నప్పుడు నీకు ప్రయోజనాలు తక్కువగా ఉంటాయి. ఎలా ఉంటాయి అని అంటే ఇప్పుడు ఆ పంట క్రాప్ ప్యాటర్న్ ఏందో నీకు తెలియదు. ఏ సమయంలో ప్లాంటేషన్ చేసుకోవాలి, లేదా ప్లాంటేషన్ చేసిన తర్వాత దాని తెగులు, ఆ పంటకు వచ్చే తెగుళ్ళు కానీ పురుగులు కానీ నీకు ముందుగా తెలియదు. కాబట్టి పంట మీద అటాక్ అయినప్పుడు మాత్రమే నువ్వు గుర్తించి మమ్మల్ని సలహా అడుగుతావు. మేమేం చెబుతాము, ఆ పంట మీద ఈ పురుగు మందు కొడితే తగ్గిపోయింది అని చెబుతాం. దాని గ్రోత్, దాని ఈల్డింగ్ కూడా ఇంతకుముందు నువ్వు చూసి ఉండవు కాబట్టి నీ చేలో కనపడిందే నిజమని నమ్ముతావు. తద్వారా పంట లాస్ట్కి వచ్చేసరికి అనుకున్నంత దిగుబడులు రాకపోవచ్చు. తర్వాత ఆ పంటలో వచ్చిన తెగుళ్ళని నువ్వు కరెక్ట్గా ఐడెంటిఫై చేయకపోవచ్చు. దాని కారకాలను కూడా కరెక్ట్గా నీకు తెలియకపోవటం వల్ల ఈ పంట మీద ఆర్గానిక్ వ్యవసాయం అప్లై చేసినప్పుడు నీకు ఆర్థిక నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. మనం చెప్పేది ఏంటంటే ఏ రైతుకైతే నువ్వు పండించే పంటలు కెమికల్ ఫార్మింగ్లో నీకు నాలెడ్జ్ ఉందో, నీకు మంచి దిగుబడులు తీసుకున్నావు, ఆ కెమికల్ ఫార్మింగ్ ద్వారా నీకు కష్టానికి తగ్గ ఫలితాలు, అంటే నువ్వు పడ్డ కష్టానికి తగ్గ ఫలితాలు రాని సందర్భంలో ఆ పంట మీద నువ్వు ఆర్గానిక్ అప్లై చేసినట్టయితే 50% 50% పెట్టుబడులు తగ్గిపోయి మంచి దిగుబడులు సాధించవచ్చు. తద్వారా నువ్వు ఆర్థికంగా బలోపేతం కావచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు మన ఛానల్లో 20,000 మంది సబ్స్క్రైబర్స్ చిల్లర ఉన్నారు. ఈ 20,000 మంది సబ్స్క్రైబర్స్కి మనం కాంట్రాక్ట్లకి పంటల మీద సమస్యలు వచ్చినప్పుడు అందరినీ కూడా పాయింట్ టు పాయింట్ నీకు తెలియని పంట నువ్వు సాగు చేసినప్పుడు బేస్ నుంచి చెప్పాలంటే మాకు కూడా కుదరదు. అదే నీకు నాలెడ్జ్ ఉన్న పంట నువ్వు వేసుకొని నీకు అర్థం కాని సమస్య ఉన్నప్పుడు చెప్తే దాన్ని టాలరేట్ చేసి ముందుకు పోవటం చాలా ఈజీగా ఉంటుంది. అందుకోసమని మీరు మా ఆఫీస్కి కాల్ చేసేవాళ్ళు నీకు అనుభవం ఉన్న పంట మీదే ఆర్గానిక్ వ్యవసాయాన్ని అప్లై చేయండి. కెమికల్ వ్యవసాయం చేసుకున్నా కెమికల్స్లో నీకు కంట్రోల్ కానప్పుడు ఆర్గానిక్ వైపు రావచ్చు. తద్వారా నువ్వు ఆర్థిక ఫలితాలను పొందవచ్చు. ఇంకొకటి, చాలా మంది మేము కొత్త పంటలు మా ఏరియాలో లేని పంటల గురించి కొత్తగా మేము వేయాలనుకుంటున్నాం, మీ సహాయం కావాలని అంటున్నారు. అలా మనం విత్తనాలు కావాలని కొంతమంది అడుగుతున్నారు. అవన్నీ మనం చేయమండి. ఇప్పుడు మీ ఏరియాలో లేని పంటలకి నువ్వు కొత్తగా తీసుకొచ్చి అడాప్ట్ చేసేటప్పుడు దానికి కావాల్సిన నాలెడ్జ్ సరౌండింగ్ ఫార్మర్స్ దగ్గర నుంచి నీకు సపోర్ట్ దొరకనప్పుడు, మా మీద డిపెండ్ అయినప్పుడు నిన్ను హ్యాండిల్ చేయడం కూడా మాకు కుదరదు. తర్వాత అలా నీ ఏరియాలో అవకాశం లేని పంటను కొత్త పంటను ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత
మార్కెట్ ఇబ్బందులు కూడా తలెత్తే పరిస్థితులు ఉంటుంది. అక్కడ లోకల్ మార్కెట్స్లో ఆ ఉత్పత్తి కొనున్నట్లయితే మళ్ళీ నువ్వు ఇబ్బంది పడతావు. ఇలాంటి ప్రయోగాలు సేంద్రీయ వ్యవసాయంలో చేయమాకండి. మేము మా వీడియోస్ చూసి నేను ఈ ప్రయోగం చేద్దాం అనుకుంటున్నా, ఆ ప్రయోగం చేద్దాం అనుకుంటున్నా అని మీరు సఫర్ కావద్దు, మమ్మల్ని సఫర్ చేయొద్దు. తర్వాత విత్తనాల కోసం చాలామంది రైతులు అడుగుతున్నారు. ఆ విత్తనాలు మనం ఏమి సప్లై చేయమండి. ఏ క్రాప్కి సంబంధించిన విత్తనాలు మనం చెప్పము, మనం సప్లై చేయము. నీ ఇంట్రెస్ట్కి నువ్వు మార్కెట్లో ఉన్న నాలెడ్జ్ ప్రకారం నీ అనుభవంతో నువ్వు తెచ్చుకున్న విత్తనం ఏ విత్తనమైనా ఆర్గానిక్లో పండించవచ్చు అని మాత్రమే చెప్తాము. దానికి సపోర్ట్ మాత్రమే చేస్తాము. మేమంటూ పలానా కంపెనీ విత్తనం కొనని కానీ పలానా కంపెనీ విత్తనం కొనమని ఈ కంపెనీ మంచిదని ఆ కంపెనీ మంచిది కాదని మనం ఎవరికి చెప్పము. నువ్వు హైబ్రిడ్ వెరైటీస్ సాగు చేసినా, నాటు వెరైటీస్ సాగు చేసినా, ఏ వెరైటీస్ సాగు చేసినా ఆర్గానిక్లో పండించే మెథడ్స్ మాత్రమే మనం చెబుతాం. ఆ పంటకు సంబంధించిన మెథడ్స్ మాత్రమే చెబుతాం. దాని ద్వారా నువ్వు ఫలితాలు తీసుకోవచ్చు. ఇవన్నీ గుర్తుంచుకోవాలి. తర్వాత ఫార్మర్స్ ఇన్ఫర్మేషన్ కోసం కానీ లేకపోతే మన రైతు ప్రయోగశాలలో రైతు స్థాయిలో మేము తయారు చేసిన మందుల కోసం కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తున్నాం. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తే లేపలేదు. ఎందుకంటే ఆఫీస్ వర్కింగ్ అవర్స్ అనేవి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే మీరు అడిగే ప్రశ్నలకి, మీరు పెట్టే ఫొటోస్కి అనాలిసిస్ చేసి సమాధానాలు చెప్పడం జరుగుతుంది. ఆఫ్టర్ 5 తర్వాత ఆఫీస్ ఫోన్ నంబర్స్ అన్ని ఆఫీస్లోనే పెట్టి స్టాఫ్ వెళ్ళిపోతారు. మళ్ళీ రేపు ఉదయం 9 గంటల తర్వాత మాత్రమే ఆఫీస్కి వచ్చి ఫోన్స్ ఆన్ చేస్తారు. కాబట్టి మీరు ఎప్పుడు పడితే అప్పుడు కాల్స్ చేసి మాకు రెస్పాండ్ కాలేదనంటే కాదు. ఎందుకు అంటే టైమింగ్ ఉంటుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటలకు మాత్రమే. ఆ లోపలే నీకు ఏ డౌట్ ఉన్నా నువ్వు కాల్ చేయాలా, వాట్సాప్ ఫొటోస్ పెట్టాలా, నీకు కావాల్సిన సర్వీస్ తీసుకోవాలా. ఆఫ్టర్ 5 తర్వాత ఈ మొబైల్ ఫోన్స్ ఏవి కూడా పనిచేయవు. కాబట్టి ఆ టైమింగ్ని మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత లక్షల్లో ఒక రైతు పండించే పంటల గురించి మనం చెప్పం. ఎవరో 1,00,000 మంది ఫార్మర్స్ ఉంటే అందులో ఒక రైతు కొత్త వెరైటీ ఏదో ఒక సాగు చేసి ఆ పంట గురించి నాకు చెప్పమంటే చెప్పము. మేజర్గా ప్రతి గ్రామంలో ఎక్కువగా సాగు చేస్తున్న పంటల గురించే మనం చెబుతాం. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది రైతులు ఆదాయ వనరులుగా సెలెక్ట్ చేసుకొని పండిస్తున్న క్రాప్స్ అంటే వెజిటేబుల్స్, కాటను, చిల్లి, వరి, తర్వాత కొన్ని రకాల ఫ్రూట్ క్రాప్స్ అంటే దానిమ్మ, బత్తాయి, బొప్పాయి, ఇలాంటి క్రాప్స్ గురించే చెబుతాం. కానీ 1,00,000 మందిలో ఎవరో కొత్త వెరైటీ వాటర్ యాపిల్ అని ఇలాంటి కొత్త వెరైటీస్ సాగు చేస్తుంటారు. అలాంటి వాటి మీద మనం చెప్పము. అపరాలు, కందులు, మొక్కజొన్న ఎక్కువ మంది లక్షల మంది రైతులు సాగు చేసే పంటల మీదే ఆర్గానిక్ మెథడ్స్ చెప్పడం జరుగుతుంది. ఇది గుర్తించాలి. తర్వాత కొంతమంది పంట అయిపోయే దశలో పంట మీద వీడియోస్ పెట్టమంటున్నారు. అంటే ఒక క్రాప్ సపోజ్ మ్యాంగో ఉందనుకోండి, ఇది క్రాప్ ఎండింగ్ పీరియడ్, ఈ క్రాప్ అయిపోయే సమయం, ఈ సమయంలో దాని మీద వీడియోస్ పెట్టండి అని అడుగుతున్నారు. అలా కాదు. ఏదైనా కానీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే కనుక మీరు ఆర్గానిక్లో చేయాలనుకుంటే సో ఈ పంటను నేను సాగు చేయాలనుకుంటున్నానండి. పంట కాలం మీరు ముందే ఆ పంటకి సంబంధించిన మన తెలుగు రాష్ట్రాల్లో ఆ పంటని ఏ సమయంలో విత్తుకోవాలి, దాని హైయెస్ట్ దిగుబడి ఏముంటుంది, దానికి కెమికల్ వ్యవసాయంలో ఏం చేస్తున్నారు అనేది మీరు నాలెడ్జ్ తెచ్చుకోవాలా. ఆ తర్వాత ఈ సీజన్లో ఈ పంట మేము సాగు చేయాలనుకుంటున్నాము, దీనికి ఇది సీజను. తెలుగు రాష్ట్రాల్లో మీరు ఆ సాగు చేయాలనుకున్న పంటని గురించి మినిమం నాలెడ్జి కేవీకేలు కృషి విజ్ఞాన కేంద్రాలకి పోయి కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఆ సీజన్కి మీకు అర్థం కానప్పుడు వాళ్ళు చెప్తారు ఈ సీజన్లో ఈ పంట వేయచ్చు, ఈ పంట వేయకూడదు అని. తర్వాత దాంతోపాటు పంట మార్పిడి, ఇంతకు ముందు వేసిన పంట ఏ పంట వేసావు, దాంట్లో మళ్ళీ కొత్త పంట ఏం సాగు చేయాలనుకుంటున్నావు అన్నప్పుడు కూడా కేవీకే వాళ్ళు ఆ పంట సాగు చేసిన భూమిలో నెక్స్ట్ పంటను వేయాలనుకున్న పంట వేయొచ్చా వేయకూడదా అనేది కూడా వాళ్ళు చెప్తారు. లేని పక్షంలో మనం సూక్ష్మజీవిత వ్యవసాయం అనే ఈ బుక్లో కూడా క్రాప్ ప్యాటర్న్ అంటే పంట మార్పిడి విధానాలు, ఏ పంట వేసిన తర్వాత ఏ పంట వేయాలి అనేది కూడా ఈ బుక్లో ఇవ్వటం జరిగింది. దీంట్లో ఈ బుక్ కొనుక్కొని కూడా మీరు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ ఆలోచించి రైతులందరూ కూడా మన సలహాలు సూచనలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. రైతు మిత్రులకి ధన్యవాదాలు.